హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష గేమర్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడు వరల్డ్ పేరు సెట్ చేద్దాం. వరల్డ్ పేరు అయితే హెచ్జి అనుకుంటున్నాం. హెచ్జి వరల్డ్ గ్యాప్ ఇచ్చి వరల్డ్ వరల్డ్. ఓకే, సెట్ క్రియేట్. వెళ్ళిపోదాం. ఇది చాలా లేట్ పడుతుంది. ఓకే గైస్, మనం వరల్డ్లోకి అయితే స్పాన్ అయిపోయాం. జంగిల్లో స్పాన్ అయ్యాం మనం. పాండాస్ కూడా ఇక్కడే దగ్గరలోనే అక్కడ ఉన్నాయి, ఇందాక కనిపించే. ఓకే, మనం అయితే ముందైతే వుడ్ తీసుకుందాం. అప్పుడే ఒక స్టిక్ వచ్చేసింది. జంగిల్ సాప్లింగ్ ఇంకా కింద దిగేద్దాం. ఆ తర్వాత కొంచెం బ్యాంబూ కలెక్ట్ చేసుకొని మొత్తం అన్నీ చూసుకొని వెళ్దాం ఒకసారి. అన్నీ కొంచెం విలేజ్ దొరకాలి మనకి. విలేజ్ దొరికితే మనకి చాలా ఈజీ అయిపోద్ది, చాలా ఈజీగా. ఇంకా బెడ్ మొత్తం అన్నీ దొరికేస్తాయి మనకి స్పీడ్గా. ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా టైం చేసుకుంటాను, ట్రై చేద్దాం మనం. ఓకే, త్వరగా స్పీడ్గా దగ్గర. రే ఎంతసేపు కొడుతున్నాడు వుడ్డుని, ఇంకా వదిలేద్దాంలే ఆ పీస్. ఓకే, బ్యాంబూ తీసుకుందాం. బ్యాంబూ 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 వచ్చేసింది. బ్యాంబూ తీసుకుందాం. ఇంకా ఈ కోకో తీసుకుందాం. కోకో బీన్స్ పనికొస్తుంది దేనికో దానికి, కుక్కీస్కి అలా. పాండా కనిపించింది నాకు. ఇంకోండి పాండా. పాండా పాండా పాండా, ఇది కావాలా? తీసుకో, తిను. షీట్స్ కాదులే కానీ కోకో బీన్స్ చేస్తే ఇంకా ఈజీగా వస్తాయి షీట్స్. తీసుకున్నాం. ఇంకా కొన్ని జంగిల్లో రాగానే ప్యారెట్స్ కనపడతాయి. ఆస్లాట్స్ ఒక స్వాడ్, చేపలు పట్టుకోవచ్చు, పికాక్స్ ఇంకా ఆస్లాట్ని టైం చేసుకుందాం. కొన్ని ప్యారెట్స్ని టైం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, నేలలోకి వస్తే ఏం కనపడదు. చేపలు ఉన్నాయి కానీ డ్రౌన్లో ఉన్నాయి. రే వచ్చినాడప్ప, ఎవడరా కొడుతున్నాడు? వామ్మో, ట్రైడ్ ఉంటున్నారు దగ్గర. సచ్చా సచ్చా సచ్చా. వామ్మో, ట్రైడ్ తెచ్చుకొని కొడుతున్నాడు. అయిపోయా మనం. నేను ఎక్స్పెక్ట్ చేయలే. వద్దురా రే, సస్తా సస్తా సస్తా. పోరా రే పో. ఆల్మోస్ట్ వచ్చేవాళ్ళమే మనం వాడి చేతుల్లో. ట్రైడెంట్ వేసుకొని వచ్చాడు. అమ్మయ్య, మెలన్స్ ఉన్నాయి ఇక్కడ, ఏం తినొచ్చు. మెలన్ స్లైసెస్ పెద్దగా నిండదు, హెల్త్ అయినా కానీ పనికొచ్చింది. తీసుకున్నా కొన్ని. ఒక్క ప్యారెట్ కనబడుతుంది, ఏం చెతుకుతున్నా. ఫుడ్ కింద లైట్గా పనికొచ్చింది. ఒక టెంపరీ బేస్ అలా సెట్ చేసుకునేంత వరకు కవ్వు ఉంది కానీ చేద్దాం. ఓకే, వచ్చేసాం. ఆసిలాట్ని టైం చేసుకోవాలనుకుంటున్నాను కానీ డ్రౌన్ పిచ్చ కొడుతున్నాడు ట్రైడెంట్ ఇచ్చుకొని. సావే మనకి. ఓకే, అక్కడ కొన్ని చేపలు ఉన్నాయి, వెళ్దాం. ఆగండి, ఈ ఎడ్జ్ నుంచి అయినా ఒక రౌండ్గా ఉండకూడదు, ఉంటే మన పని అయిపోద్ది. ట్రైడెంట్ తీసుకొని వస్తారు పెద్ద. అద్దుకోండి,
ఇక్కడే ఉన్నారు. ఎవడైతే మనం వాడి దగ్గర ట్రైడెంట్ ఉందా? లేదులే. హాస్లాక్స్ దేనికంటే ఏమవుతాయా? రే వద్దుపా. అమ్మో ట్రైడెంట్ ఉంది. ట్రైడెంట్లు ఎందుకురా మీకు? ట్రైడెంట్లు పట్టుకొని తిరుగుతారు, మళ్ళీ డ్రాప్ చేయరు. అమ్మయ్య షీప్స్. ఇంకొకటి ఉండొచ్చుగా అంటున్నా. ఇంకొకటి ఉండుంటే బెడ్ సెట్ అయ్యేది, కానీ లేదు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఓకే చికెన్ అది ఇంకొక దొరకాలి. ఇంకొక దొరికితే బెడ్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు. వుడ్ కూడా ఉంది. జంగిల్లో తిరుగుతాం. జంగిల్ టెంపుల్ దొరికింది అనుకోండి, లూట్ గట్టిగానే ఉండిద్ది. అసలు టైం చేసుకో. అమ్మయ్య ప్యారెట్ ఆగు 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 ఆగు. ఏది ఇప్పుడున్నా కోకో పెంచుతున్నావా? షబ్బా అనవసరంగా టైం వేస్ట్. ఓకే ఇది తీసుకున్నానులే, ఈ సీడ్స్ అయినా. ఓకే త్వరగా చాలా వస్తాయి అప్పుడప్పుడు. ఇప్పుడు రావు. ఒకటి డ్రాప్ అనేది. మెలోన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే మెలోన్ నుంచి మనం తీసుకోవచ్చు. అవి తినిద్దాం అనుకుంటాను. మెలోన్ నుంచి వచ్చినవి కూడా తినిద్దని నేను అనుకుంటున్నా. ఓకే స్పీడ్గా అయితే మనం చేసేద్దాం ప్యారెట్స్ కోసం. ఓకే గాయ్స్, ప్యారెట్ ఇది. ప్యారెట్ నీకోసం నేను చూస్తున్నా ఇందాంచి. రా త్వరగా. ఐ వాంట్ ప్యారెట్. ఎన్ని సీడ్స్ వస్తాయి? కొన్నే తీసుకుందాం, మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మనకి ఫుడ్ కింద కూడా ఉండాలి కదా. ఎక్కడుంది ప్యారెట్? ఇప్పుడే కనబడిందిగా. షబ్బా ఎక్కడికో పారిపోయింది. ఇది మళ్ళీ ఎతకాలా? అసలు బేబీ ఉంది, మనం ఏం చేయలేము. దాన్ని ఫిష్ ఉంటుందని. కోడి మా వెనకొచ్చింది అది పక్క. ప్యారెట్ ఎక్కడున్నావు? ఓ ప్యారెట్, రాత్రి కూడా అవుతుంది. వెతుకుదాం. ఏదో ఒక షీప్ అలాంటివి అని దొరుకుతాయో. కోడి ఉంది. ఎందుకు తెస్తే ఒక షీప్ లేదు. 2 దొరికాయి, ఇంకంతా ఆగిపోయినాయి. షీప్స్ త్వరగా రండి. మీరు ఎక్కడున్నా ఎక్కడికి వచ్చేయండి. ఇక్కడ డ్రౌన్స్ ఉండరు అనుకుంటా. డాల్ఫిన్ ఉన్నట్టుంది. డ్రౌన్స్ లేదు అనేది. శామన్. అబ్బా లేరు అనుకుంటాను. నా తప్పురా. చేద్దాం వల్ల వేస్ట్ ఫెలోస్. ఎప్పుడు నా వెనకే పడతారు ఎందుకు? ఆడేమో ట్రైడెంట్తో కొడతాడు ఒకడు, ఇంకోడేమో వచ్చి దూసుకొని వస్తున్నాడు. చూడరీ ఎవడ్రా సీట్స్ పడేసింది ఇక్కడ. హలో రాత్రి అవుతుంది. అయ్యా మనం ఒక బేస్ లాంటిది క్రియేట్ చేసుకోవాల్సిందే. చెట్టు పైకి ఎక్కి ఒక్క షీప్ చాలు. ఒక్క షీపు. ఆ ఒక్క షీప్ ఉంటే ఇంక అయిపోద్ది. ఇంకా హాయిగా పనుకోవచ్చు. లేదా జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకుంటా అల్లాడుతూ ఉండాలి. ఒకటి జస్ట్ 1. ఎక్కడున్నాయి? స్ప్రింట్ పరిగెత్తరా. టర్టిల్ ఉంది. టర్టిల్ చంపుతాయని రాదు మనకి. టర్టిల్స్ 3 మెలన్స్. అబ్బో రాత్రి అయిపోయింది. ఒక బేస్ లాంటిది అయితే క్రియేట్ చేసుకున్నాం మనకు. లేదా బలి బేస్ లాంటిది అయితే క్రియేట్ చేసుకుంటా పైకి. లేదా అయిపోతాం చేతులు.
ఫైట్ ఇలా కొత్తగా బ్లాక్ పెట్టా. ఇంకేం బ్లాక్స్ ఉన్నాయా? ఊళ్ళు ఉంది, ఊళ్ళు మెలాన్స్. స్పైడర్ వచ్చేసింది. దిక్కుమాలిని అన్నీ వస్తాయి, ఎక్కడ లేని అన్నీ. ఊళ్ళు ఎందుకని సేఫ్టీ పెట్టుకున్నాడా? ఉంటుంది ఏమాకరా, అది జాంబీ. గీతలతో ఫైటే ఈ రాత్రి మన పని అంతే. క్యారెట్ ఉంది అక్కడ, ఆయన వద్దులే. షీల్డ్ కూడా లేదు మన దగ్గర. ఓకే, దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొకటి మర్చిపోయా, అందరికైతే హ్యాపీ భోగి. ఓకే, బాయ్. మళ్ళీ ఇంకా రేపు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ టైం అయినా విలేజ్ని కనిపెట్టడానికి మనం ట్రై చేద్దాం. ప్యారెట్స్ని టైం చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అన్నీ చేద్దాం. ఓకే, బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.